ఇది మన యొక్క ధ్యానం కొరకై మత్తయి సువార్త, మార్కు సువార్తలో నుంచి ఒక మాట చదువుకున్నాం. మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పోవుట వలననే పొరబడుచున్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధన అంతట్లో మీరుండి నడిపించినటువంటి విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మీరు ఆగ్రహించే విధంగా ఆరాధించగలిగాము అని నమ్ముతూ ఉన్నాం. మరి ఎవరమైనా అయోగ్యముగా పాల్పంపులు పంచుకొని ఉంటే దయతో మన్నించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, వాక్యము దగ్గరకు వచ్చి మీ తలంపు మేరకునైనా ఒక వచనాన్ని మేము చదువుకున్నాం. ఆశీర్వదించి మాకు దయచేయండి. వాక్యపక్షముగా నిలబడినటువంటి నన్ను సంపూర్ణంగా మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపండి నాయన. ఈ యొక్క వచన భాగంలో నుంచి మీరు ఏదైతే మాతో మాట్లాడాలని ఉన్నారో మాట్లాడమని, మీ మాటలు వినబుద్ధి మాకు పుట్టించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఆత్మకునైనా ఏ మాటలు అవసరమో ఎరిగినటువంటి దేవుడు కాబట్టి మీరే పంచిపెట్టి మాకు తృప్తి దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ వచనము మత్తయి సువార్తలో కూడా ఉంది, కానీ మత్తయి సువార్తలో లేనటువంటి ఒక సంగతి ఏంటంటే, అక్కడ కూడా చూడండి, ఆ మాట కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. మళ్ళీ మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతూ ఉన్నాను. అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పోవుట వల్లనే పొరబడుచున్నారు. ఏముంది వ్యత్యాసం? ఏం లేదా? ఏం వ్యత్యాసం లేదా? మత్తయి రాస్తూ ఏమన్నాడంటే, మళ్ళీ చదువుతాను నేను. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు అని మత్తయి రాశాడు. మార్కు రాస్తూ ఏమంటా ఉన్నాడంటే, అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పోవుట వలననే పొరబడుచున్నారు. ఎరగక పోవుట వలననే, మీరు ఎరగక పొరబడుతున్నారని మత్తయి అన్నాడు, కానీ మీరు ఎరగక పోవుట వలననే చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. మీరు ఎందుకు లేఖనములను, మీరు దేవుని యొక్క శక్తిని కానీ లేఖనములు కానీ ఎందుకు అంటే వాటిని ఎరగకపోవటం వలననే మీరు పొరబడుతూ ఉన్నారు. మీరు తప్పు చేస్తూ ఉన్నారు, లేక పొరపాట్లు చేస్తూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటి అంటే, మీకు లేఖనములు ఎరుగరు, దేవుని యొక్క శక్తిని కూడా ఎరుగకపోవటం వలననే. అదే కారణం, అంతకంటే ఇంకో కారణం లేదు. చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు మార్కు. మీరు దేవుని యొక్క శక్తిని ఎరగడం లేదు, ఆయన లేఖనాలను ఎరగడం లేదు, అందుకే మీరు పొరపాట్లు చేస్తూ ఉన్నారు. పైన సందర్భం మనం చూస్తే, మరి పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. అక్కడ ఒక మాట ఏమన్నదంటే 18వ వచనంలో, 12వ అధ్యాయం 18వ వచనంలో, పునరుత్థానము లేదని చెప్పేటి సద్దూకయ్యులు, వాళ్ళకు పునరుత్థానము లేదు అని చెప్పేటటువంటి వారు సద్దూకయ్యులు. మరి వీరు సాదోకు వంశపు వారు అని చరిత్రలో మనం చూస్తాం. వారు పునరుద్ధానం లేదు అని చెప్తారు. వీరు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలగజేయవలని మోషే మాకు రాసి ఇచ్చెను. లేఖనాల్లో లేక మోషే రాసినటువంటి ధర్మశాస్త్రంలో ఏమి రాయబడిందో దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో మరి ఒక స్త్రీ
తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినలా వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకొని ఒక పెళ్లి చేయబడింది, భర్త చనిపోయాడు, పిల్లలు లేకుండానే చనిపోయాడు, కాబట్టి వాని సహోదరుడు ఈమెను చేసుకోవచ్చు అని మోషే యొక్క ధర్మశాస్త్రం చెప్తా ఉంది. మరి 7 సహోదరులు ఉండిరి వానికి. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానం లేక చనిపోయాను కనుక రెండవ వాడు ఆమెను పెళ్లి చేసుకున్నాను, వాడును సంతానం లేక చనిపోయాను, అటువలనే 3వ వాడును చనిపోయాను. ఇట్లు 7 సంతానం లేకయే చనిపోయేది. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుత్థానమందు వారిలో ఎవరికి ఆమె భార్యగా ఉండును? ఇలా ప్రశ్న చాలా బ్రహ్మాండమైన ప్రశ్న. లేఖనాలే తీసుకొని వచ్చారు. మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం ఈ విధంగా చెప్తా ఉంది. ఒకవేళ ఎవరైనా పెళ్లి చేసుకున్నాక వానికి సంతానం లేకుండా వాడు చనిపోతే ఆమె వాని యొక్క సహోదరుని చేసుకోవచ్చు. వానికి 7 మంది సహోదరులు ఉన్నారు కాబట్టి రెండవ వాడిని చేసుకుంది, వాడు కూడా సంతానం లేకుండా చనిపోయాడు. 3వ వాడిని చేసుకుంది, వాడు సంతానం లేకుండా చనిపోయాడు. ఈ విధంగా 7 చేసుకున్నారు, 7 సంతానం లేకుండా చనిపోయారు. చివరికి ఆమె కూడా చనిపోయింది. ఇప్పుడు పునరుత్థానంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది అంటే అప్పుడు యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగకపోవుట వలననే మీరు పొరబడతా ఉన్నారు. లేఖనాలు తెలియదు, దేవుని యొక్క శక్తి తెలియదు. ఏదో ఒక వాక్యం పట్టుకొని వచ్చి ఆయన ముందుంచి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఆయన కిందికి వస్తే కొన్ని మాటలు ఏమన్నాడంటే 25 వచ్చిన వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడరు, కానీ పరలోకమందున్న దూతల వలె ఉందరు. వారు లేచెదరని మృతులను గూర్చి సంగతి మోషే గ్రంథమందలి సొదొమను గురించిన భాగంలో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని అతనితో చెప్పాను. ఆయన సజీవుల దేవుడే కానీ మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను. వారికి తర్వాత చాలా క్లుప్తంగా చాలా వివరంగా చెప్తా ఉన్నాడు. మీరు లేఖనములను ఎరగకపోవటం వల్లనే మీరు పొరపాటు పడుతూ ఉన్నారు. పునరుత్థానమందు ఎవరు పెళ్లి చేసుకోరు, ఎవరు పెళ్లికి ఇవ్వబడరు. వారు ఎట్లుంటారంటే దూతల వలె ఉంటారు. అంతేకాదు ఇంకొక లేఖనాన్ని చూపిస్తూ ఉన్నాడు ఆయన. మోషే వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగంలో మీరు చదవలేదా? అంటే వారు పునరుత్థానం లేదని చెప్తా ఉన్నారు, కానీ పునరుత్థానం ఉంది అని మోషేనే చెప్పాడు కదా. ఆ పొదను గురించిన భావంలో ఆయన రాశాడు కదా, మీరు చదవలేదా? అంటే లేఖనాలను చదవరు, లేఖనాలు గ్రహించుకోరు, అర్థం కాదు, కానీ పొరపాట్లు చేస్తూ ఉన్నారు. అక్కడ రాయబడింది కదా, ఇక్కడ రాయబడింది కదా అంటే అక్కడ రాయబడిన సంగతి ఏంటో, ఇక్కడ రాయబడిన సంగతి ఏంటో అన్నీ చూసుకున్న తర్వాతనే మనకు అర్థమవుతుంది. అందుకే లేఖనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. లేఖనాలను బహుజాగ్రత్తగా మనం చదవాలి. పునరుత్థానం లేదని వారు చెప్తా ఉన్నారు. తర్వాత వారు నమ్మేది పునరుత్థానం లేదని, కానీ ఒక స్త్రీని నిలబెట్టి ఇన్ని ప్రశ్నలు వేశారు. మోషే రాశాడు కదా అని. మరి అదే మోషే ధర్మశాస్త్రంలో ఏం రాశాడు? పొదను గురించిన భావంలో ఆయన ఏమని రాశాడు? ఆయన ఎవరికి? ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటే ఆయన సజీవులకు దేవుడే కానీ మృతులకు దేవుడు కాదు కదా అని వారికి చెప్తా ఉన్నాడు. అంటే పునరుత్థానం ఉంది అని కూడా వారికి పరోక్షంగా మళ్ళీ వారికి చెప్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, లేఖనములు కానీ దేవుని యొక్క శక్తిని కానీ ఎరగక మీరు పొరబడతా ఉన్నారు అని ఈ సందర్భాన్ని దేవుడు చెప్పాడు. ఈ సందర్భంలోనే కాదు, చాలా సందర్భాల్లో యేసుప్రభు వారు మీరు చదవలేదా అని అన్నాడు. మరి చూడండి, ఒక మాట నేను చూపిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 5వ వచనంలో, లేక మొదటి నుంచి ఆ మాట చదువు. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తాను తనతో కూడా ఉన్నవారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా?
మీరు చదవలేదా? లేఖనాలు మీరు చూడలేదా? లేఖనాలను ఎరగకుండా ఎందుకు మాట్లాడతారు? విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. విశ్రాంతి దినాన మీ శిష్యులు మరి వెన్నులు దించుకొని తింటూ ఉన్నారే, విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేదే అంటే మరి ఒకసారి అని చూపిస్తూ ఉన్నాడు యేసుప్రభు. ఇదిగో మరి దావీదు కూడా ఆకలి ఉన్నప్పుడు, తనతో కూడా ఉన్నవారు ఆకలి ఉన్నప్పుడు ఏం చేశారు? దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తిన్నారు కదా అని. అంటే లేఖనాలు తెలిసి మాట్లాడాలి, లేఖనాలు తెలియకుండా మాట్లాడకూడదు అని. కాబట్టి లేఖనాలు ఎరగకుండా పొరపాటు చేస్తూ ఉన్నారు. లేఖనాలు అంటే అర్థం కాకపోవడం వలన, అర్థం చేసుకోలేక పొరపాటు చేస్తూ ఉన్నారు. చాలాసార్లు లేఖనాలు తెలియదు మనకు, కానీ మాట్లాడతాం ఏదో ఒక సందర్భాన్ని తీసుకొని. యేసు ప్రభువారు పుట్టిన సందర్భం కానివ్వండి, ఆయన యొక్క శిలువ కార్యాన్ని కానివ్వండి, ఆయన పునరుత్థానాన్ని కానివ్వండి, ఇవన్నీ కూడా లేఖనాల్లో రాయబడ్డాయి. ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాల్లో, నాకివ్వబడిన ఉపదేశమును మొదట నీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అన్నీ లేఖనముల ప్రకారమే జరిగాయి. ఆయన పుట్టుక కూడా లేఖనముల ప్రకారమే జరిగింది. మత్తయి సువార్తలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, ఆయన్ను వెతుక్కుండా ఆ నక్షత్రమును చూచి మనం చూస్తాం. అంటే ఆ నక్షత్రమును గురించినటువంటి సంగతులు లేఖనములు ఉన్నాయి, వాటిని పరిశీలించి తెలుసుకున్నారు, ఆయనను పూజించడానికి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ హెరోదు రాజు ఉన్నాడు, మరి ఆయనకు మాత్రం లేఖనాలు తెలియదు. ఈ మధ్యనే మనం ద్వితీయోపదేశకాండాన్ని ధ్యానించేటప్పుడు అక్కడ ఒక మాట మనం ఏం చదువుకున్నామంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో మీరు ఒక రాజును ఒకవేళ ఏర్పాటు చేసుకుంటే కదా, 14వ వచనం నుంచి ఆ సంగతులు మనం చూస్తాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకొందును అనుకునే ఎడల, మీరు ఒకవేళ ఒక రాజును నియమించుకోవాలంటే ఆ రాజును గురించిన సంగతులు చెబుతూ ఏమన్నాడంటే 18వ వచనంలో, మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రములకు ఒక ప్రతిని తన కొరకు రాసి కొనవలెను. ధర్మశాస్త్రం యొక్క ఒక ప్రతి, ఒక కాపీ నీ కోసం, ఒక రాజు కోసం రాసుకోవాలి. రాసుకొని ఏం చేయాలంట, తాను తన సహోదరుల మీద అది తన యొద్ద ఉండవలెను కదా, రాసుకొని తన దగ్గర పెట్టుకోవాలా. తర్వాత కిందికి వస్తే, తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఒక కాపీ తన దగ్గర పెట్టుకోవాలి రాజు, తాను బ్రతుకు దినములన్నీ దాన్ని చదవాలి. అంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడే ఉండాలి రాజు. ధర్మశాస్త్రంలో ఏమి వ్రాయబడిందో తెలుసుకునే వాడై ఉండి తన ఇతరులకు నేర్పించేవాడుగా ఉండాలి. కానీ ఈ యొక్క హేరోదు రాజుకు తెలియదు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటే చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనికి వద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చు అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. లేఖనంలో రాయబడి ఉంది ఆయన గురించి. యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి రాయబడి ఉంది. తూర్పు దేశము జ్ఞానులు అది ఎరిగినటువంటి వారై ఆ నక్షత్రాన్ని చూచి వచ్చారు. కానీ ఎవరికి తెలియదు? ఇక్కడ హేరోదుకు రాజుకు తెలియదు, అక్కడ ఉండే ప్రధాన యాజకులకు తెలియదు.
రాజు చెప్పిన తర్వాత అప్పుడు లేఖనాలు తీసి చెప్తా ఉన్నారు. అవును నాయన, ప్రవక్తల గ్రంథంలో రాయబడి ఉంది, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వస్తాడు. లేఖనములను ఎరగకుండా ఉన్నటువంటి రాజును మనం చూస్తూ ఉన్నాం. లేఖనములను ఎరగనటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు లేఖనాలని ఎరగినటువంటి వారుగా వారు ఉండాలి. ప్రతి దినము తాను బ్రతికిన దినములన్నీ చదవవలసిన వాడే. మరి మనం ఏం చేయాలి? దేవుని పిల్లలంగా మనం కూడా ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, వాడు ఆశీర్వదించబడినవాడు. మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రతి మన దగ్గర ఉండాలని, ఒక కాపీ రాజు దగ్గర ఉండాలా, మన దగ్గర కూడా ఉండాల్సిందే కదా. ఇంటిలో ఎంతమంది ఉన్నామో అంతమందికి బైబిల్ కావాల్సిందే. కానీ ఆ బైబిల్ ఎక్కడున్నాయి? తీసుకుపోయి ఎక్కడ పెడతా ఉన్నాం అంటే గూట్లో పెడతాం. ఇప్పుడు ఇంటికి పోతేనే అది ఎక్కడ ఉండాలని అక్కడే. మళ్ళీ ఆదివారం రోజు తీసి ఒకవేళ మధ్యలో చదువుతూ ఉంటే మంచిదే, దేవునికి స్తోత్రం. ఆదివారం తీసి దుమ్ము దులుపుకొని కదా, దానికి ఏదైనా దుమ్ము పట్టింటే నీట్గా తుడుపుకొని మళ్ళీ సంకలో పెట్టుకొని అప్పుడు వచ్చేది మందిరానికి. కానీ అందుకు ఆ దేవుడు వాక్యాన్ని ఇచ్చింది మనకు. ప్రతి దినము మనం బ్రతికిన దినములన్నీ కూడా దేవుని వాక్యాన్ని మనం చదవాలి. అప్పుడు ఏం చెప్తామంటే నాకేడవుతున్నా చదువు, నాకు వచ్చింటే బల చదువుతుంటేనా. కానీ దేవుడు బాగా ఎరిగినటువంటి వాడు, మన యొక్క సాకులన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని, అంటే వినాలా, చెవులు ఇచ్చినాడు కదా. నాకు చెవులు కూడా లేవు ప్రభు అంటే మనం ఏం చేయలేం. చదవడానికి రాదు మంచిదే, వినడానికి చెవులు ఉన్నాయి కదా. మరి ఎక్కడ వినాలి? మనం వినిపించడం లేదా దేవుని వాక్యం? దేవుడు మన పరిస్థితిని ఎరిగి దేవుడు వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ఆయన కేవలం మన ఇంట్లో కూర్చున్నా వినబడుతుంది. టీవీ పెడితే ఏం వినపడుతుంది? దేవుని వాక్యం వినబడుతుంది. మనం అది చూడకుండా ఇంకేదో మనం సీరియళ్ళు సినిమాలు చూసుకుంటే మనం ఏం చేయలేం. దేవుడు వాక్యాన్ని అయితే మన ఇంటికి పంపించాడు. వాక్యం వినాలనే వినిపిస్తూ ఉన్నాడు. అది కూడా ఏది మంచిదో ఏది చెడో కూడా మనకు తెలుసు. ఏ వాక్యం వింటే మంచిదో ఆ జ్ఞానం కూడా దేవుడు ఇచ్చాడు. మరి వింటా ఉన్నామా దేవుని వాక్యాన్ని? లేఖనాలు మనకి ఎందుకు తెలియదు? ఎందుకు ఎరగక పొరపాట్లు చేస్తూ ఉన్నాం? ఎందుకు తప్పులు చేస్తూ ఉన్నాం మన యొక్క ఆత్మీయ జీవితంలో? అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎరగకపోవడం వల్లనే. ఎందుకు ఎరగడం లేదంటే చదవము, వినము కదా. దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం వినం, దేవుని మందిరానికి రాం, దేవుని వాక్యాన్ని వినం, దేవుని యొక్క వాక్యాన్ని చదవం. మరి పొరపాట్లు చేయమంటే ఎందుకు చేయం? ఎందుకు ఆత్మీయంగా తప్పిపోతూ ఉన్నాం? ఎందుకు తొట్టిల్లుతూ ఉన్నామంటే ఆయన యొక్క లేఖనాలను ఎరుగక. ఆనాడు రాజే ఎరగలేదు, రాజే తీసుకుపోయి పక్కన పెట్టుకున్నాడు, చదివించుకోవడం లేదు. రోజు చదవాలి, దాన్ని చదవడం లేదు. ప్రధాన యాజకులు బోధించేవారు, వాళ్ళు చదవడం లేదు. వాళ్లకు తెలీదు ధర్మశాస్త్రంలో ఏముందో. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చిన తర్వాత, వారు చెప్పిన తర్వాత అప్పుడు లేఖనాలు తీసి అవును రాజా ప్రవక్తలు చెప్పారు దీని గురించి అని. ప్రేమైన వాళ్ళారా, లేఖనాలను ఎరగక మనము పొరబడుతూ ఉన్నాం. లేఖనాలను ఎరగకపోవడం వలన వచ్చే నష్టం ఏంటి అంటే చూడండి, ఒక మాట మత్తయి సువార్తలోనే, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. అంటే దేవుని యొక్క లేఖనాలను మనం ఎరగకపోతే మోసపోతాం మనం. అంటే అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలను వస్తారు మన దగ్గరికి. నేనే క్రీస్తునని చెప్పుకునే వాళ్ళు వస్తారు, నేను ప్రవక్తను, యేసు క్రీస్తు యొక్క ప్రవక్తను అని చెప్పుకునే వాళ్ళు వస్తారు. కానీ మనం లేఖనాలను ఎరగకపోతే మనం మోసపోతాం. ఈ మధ్యనే ఒక కేరళలో ఒక వ్యక్తిని తీసుకుపోయి జైల్లో వేశారు. ఎందుకంటే ఆయన ఒక ఇంటికి వెళ్ళాడు, ఒక పాస్టర్ లాగా దేవుని సేవకునిలాగా వెళ్ళి ఆ ఇంటిలో బాగా ప్రార్థన చేసి భాషలు కూడా మాట్లాడి ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసినాక ఆ ఇంట్లో దొంగతనం చేసుకొని వచ్చుకున్నాడు. ఒక గోల్డ్ చైన్ ఏదో ఎత్తేసుకొని వచ్చినాడు. పోలీసులు తీసుకుపోయి జైల్లో వేసినారు. జైల్లో వేసినాక వాళ్ళు అడిగినారు, పోలీసు వాళ్ళు, కాదయ్యా నువ్వు మరి పాస్టర్ లాగా పోయినావు కదా, మరి నువ్వేం ప్రార్థన చేసినావయ్యా అంటే ఆయన ప్రార్థన పెట్టారు. నేను ఎప్పుడైనా తర్వాత మీరు అడిగితే వినిపిస్తా. చాలా గంభీరంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన.
భాషలు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఆయన చేసే ప్రార్థన అర్థం కావడం లేదు. అంటే అన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నాడు. అది విని మోసపోయి కదా ఆయన ఇంట్లో చేర్చుకొని ఆయన బాగా సత్కారం చేశారు. ఆమె పోయి టీ పెట్టుకొని వచ్చే లోపల ఈయన ఎత్తుకోవాల్సింది ఎత్తుకొని పోయినాడు. అంటే లేఖనాలు మనకు తెలియకపోతే మనకేం అర్థం కాదు. ఎవరు నిజమైనటువంటి సేవకుడో, ఎవరు అబద్ధ సేవకుడో, ఎవరు నిజమైన క్రీస్తు, ఎవరు అబద్ధ క్రీస్తు మనకు అర్థం కాదు. ఈనాడు చాలామంది అబద్ధపు బోధకులు బయలుదేరినారు. లేనిపోని బోధలు, యేసు నామముననే బాప్తిసం తీసుకోవాలా, తండ్రి కుమార పరిశుద్ధ నామంలో కాదు అని, ఇలాంటి అనేకమైనటువంటి తప్పుడు బోధలు బయలుదేరినాయి. మనం లేఖనాలు ఎరగకపోతే మనం కూడా పొరపాటు చేస్తాం, మనం కూడా తప్పిపోతాం, మనం మోసపోతాం. ముఖ్యంగా మోసపోతాం. మనం మోసపోకుడి అన్నాడు ఆయన. ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి అన్నాడు. అది కూడా లేఖనాల్లోనే ఉంది. మోసపరిచేవారు ఉంటారు కాబట్టి మీరు మోసపోకుండా చూసుకోండి అని. మన లేఖనాలు ఎరగకపోతే మనం ఏం చేస్తాం? మనం కూడా మోసపోతాం. ఎవరైనా వస్తే అబ్బా చాలా మంచివాడంటన్నా, అద్భుతాలు చేస్తాడంట, ఆశ్చర్యాలు చేస్తాడంట అని ఇంట్లో చేర్చుకొని, మా ఇంట్లో కూడా బాగాలేని వాళ్ళు ఉన్నారు రా నాయనా అని పిలుచుకొని ప్రార్థన చేయమంటే చేస్తాడు. చాలా గంభీరంగానే చేస్తాడు ప్రార్థన. పోతే ఏం ఎత్తుకొని తెలియదు. ఎత్తుకొని పోయినాక అప్పుడు బాధపడితే ప్రయోజనం ఏంది? దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా అంటే ఆయన ఏమంటాడంటే, నేను ముందే చెప్పినా కదా నాయన, మీరు మోసపోవద్దని, మీరు మోసపోతే నేనేం చేసేది అంటాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క లేఖనాలు మనకి ఎందుకు అంటే మోసపోకుండా ఉండడానికి. ఇదిగో నేను ముందుగానే మీతో చెప్పి తిని కదా అన్నాడు కదా. 25వ వచనంలో ఆ మాట అన్నాడు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను, ముందుగానే చెప్తా ఉన్నాను నేను. అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, మిమ్మల్ని మోసం చేస్తారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ముందుగానే చెప్పాడు ఆయన. జాగ్రత్తగా ఉండవలసినటువంటి బాధ్యత మందే. తర్వాత మనము లేఖనాలను ఎరగకపోతే విశ్వాసములో బలహీనమవుతాం. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఏమని ఉంటుందంటే, వినుట వలన విశ్వాసం. దేవుని యొక్క లేఖనాలను ఎంతగా చదువుతామో, ఎంతగా వింటామో అంతగా మనం విశ్వాసంలో బలపడతాం. మన యొక్క విశ్వాసం ఎక్కువైపోతుంది, దేవుని మీద ఎక్కువగా నమ్మకం ఉంచుతాం. ఉదయాన్నే ఆరాధనలో మనం ధ్యానం చేసుకున్నాం అబ్రహాముకున్నటువంటి విశ్వాసం. ఆయన అంటా ఉన్నాడు, ఇదిగో నేను ఈ చిన్నవాడు వెళ్ళి ఆరాధించుకొని మళ్ళీ వస్తాము అని. వెళ్తున్నదేమో కుమారుని అర్పించడానికే, ఆయనకున్న విశ్వాసం ఏంటంటే మళ్ళీ మేమిద్దరం వస్తాం. ఇంత గొప్ప విశ్వాసం రావాలి అంటే దేవునితో మనకు ఒక మంచి సంబంధం ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వారమై ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి, వినాలి. తర్వాత దేవుని యొక్క లేఖనాలను ఎరగకపోతే జరిగే మరి ఒక పొరపాటు ఏంటంటే లోకంతో రాజీ పడిపోతాం. లోకం ఏం చెప్తే అది నమ్ముతాం మనం. లోకం యొక్క ఇచ్చల ప్రకారమే మనం వెళ్తాం. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట, 4వ అధ్యాయం 4వ వచనంలో, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు లోకము స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అంటే లేఖనాలు తెలియకపోతే లోకంతో స్నేహం చేస్తాడు, లోకముతో రాజీ పడిపోతాడు, లోకం ఏది చెప్తే దాన్ని నమ్ముతాడు, లోక ఆచారాల ప్రకారం వెళ్ళిపోవడం, వీటి వలన మోసపోతాం. ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అంటే మనం అంటే నాకు తెలియదు నాయన, వాక్యంలో ఇట్లా ఉంది కదా అంటే నాకేం తెలుసు వాక్యంలో ఉండేది. కొన్ని ఆచారాలు మనకున్నాయి, ఆచారాలు చేస్తాం. ఎందుకు ఆయన ఈ ఆచారాలు అంటే తెలియదు, ఎవరో చెప్పినారు చేస్తూ ఉన్నాం. పెళ్ళిలో చేస్తాం, చనిపోయినప్పుడు చేస్తాం, పుట్టినప్పుడు చేస్తాం. ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారంటే ఎవరో చెప్పినారు, ఆచారం అంతే. కానీ బైబిల్లో ఉందా? లేదు. మనకి ఎందుకు తెలుసు మరి అంటే మనం లేఖనాలు చదవడం లేదు, లేఖనాలు వినడం లేదు మనం. అందుకే యేసుప్రభు అన్నారు, మీరు చదవలేదా అనే మాట చాలా చోట్ల మనకు కనపడుతుంది. సువార్తలు చదువుతూ ఉంటే యేసుప్రభు మీరు చదవలేదా అంటాడు. అంటే చదవాలా? దేవుని యొక్క వాక్యం వినకపోతే మోసపోతాం మనం. దేవుని యొక్క వాక్యం మనకు తెలియకపోతే మనం విశ్వాసంలో బలహీనమవుతాం. లేఖనాలు చదవకపోతే మనమేమి లోక ఆచారాలకు లోనైపోతాం మనం. కాబట్టి బహుజాగ్రత్తగా మనం ఉండాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు మరణించి సమాధి చేయబడి తిరుగా 3వ దినం మృత్యుంజయుడై లేచిన తర్వాత పోయిన వారమే అనుకుంటాను మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన ఎమ్మాయి అని గ్రామానికి వెళ్ళేటప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే వారితో పాటు ఆయన కూడా వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఒక మాట ఏమన్నాడంటే ఆయన లూకాసు వార్తలో చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనంలో, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని
లేఖనములన్నిటిలో తన్నుగూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. అంటే ఆయన పునరుత్థానుడే లేస్తాడు, ఇదిగో ఆయన లేచి ఉన్నాడని చెప్పారు స్త్రీలు వచ్చి అని చెప్తా ఉంటే ఆయన అంటా ఉన్న లేఖనంలో రాయబడింది కదా ఆ సంగతులన్నీ అని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క లేఖనాలను ఎరుగకనే మీరు పొరబడుతూ ఉన్నారు కదా. ఆ పరిసయ్యులు వచ్చి విచిత్రమైన ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఇదిగో ఆ స్త్రీ వివాహం చేసుకుంది, 7 మందిని పెళ్లి చేసుకుంది, వాళ్ళు చనిపోయినారు, ఈమె చనిపోయింది, మరి పునరుత్థానంలో వాళ్ళ భర్త ఎవరు అని కదా. ఎవడంటా ఉన్నాడు, ఆ పునరుత్థానంలో పెళ్లి చేసుకునేది లేదు, పెళ్లికి ఇచ్చుకునేది లేదు, వారు దేవుని దూతల్లాగా ఉంటారు అని. అది వాళ్ళకు తెలియదు. ఎందుకు తెలియదు? లేఖనాలు చదవడం లేదు. ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎందుకు వినాలి అంటే అపోస్తుల బోధ అన్నాడు. ప్రాముఖ్యమైనది అపోస్తుల బోధనే. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎరగకపోతే మనము మోసపోయే వారంగా ఉంటాం. దేవుని యొక్క వాక్యమును అనేక విధాలుగా బోధించేవారు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, మనం మోసపోతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎరిగి ఉండాలి. అంతేకాదు విశ్వాసంలో మనం బలహీనమైపోతాం. అంతేకాకుండా లోక ఆచారాలకు కూడా లోకంతో రాజీ పడే పరిస్థితులు వస్తాయి కనుక. అంతేకాదు ఇంతకంటే ఘోరమైన సంగతి ఏంటంటే మన వరకు మనం చెడిపోతే బాగానే ఉంది, కానీ చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 14వ వచనం, వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారు ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన వారిద్దరు గుంటలో పడదు. మనం నేర్చుకున్నాం, బాగానే ఉంది కదా. మనం లోకంతో రాజీ పడిపోతాం. మనం మోసపోయినాక మనం పోయి మళ్ళీ పక్కన వాళ్ళకి చెప్పేది అంటే ఇతరులను కూడా మనము తప్పుదారులను నడిపిస్తాం. మనం చెడిపోయింది కాక గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపించినట్టు అవతలని కూడా సరిగా లేఖనాలు తెలియదు, మనకు తెలియదు. మనకి కూడా వచ్చి చెప్తే మనం వినేది, పోయి వాడిని కూడా అదే దారికి నడిపించేది. ఇద్దరు పోయి గుంటలో పడినారంట. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపిస్తే ఇద్దరు పోయి గుంటలో పడతారు. ఇది నాకు బాగా ఏమంటారు అక్షరార్థకంగా అనుభవం ఉంది. మా మేనత్త కొడుకు ఒకడు ఉన్నాడు, ఇప్పుడు లండన్లో ఉన్నాడు వాడు. మేమిద్దరం చిన్నగా ఉన్నాము అప్పుడు, ఒక 8-9 ఏళ్ళు ఉంటాయేమో. ఆ వయసులో ఇక్కడే ఇదే సిమెంట్ నగర్లోనే ఈ గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. ఆ దర్గా పంచాయతీ ఆఫీస్ అవతల దర్గా ఉంది. ఆ దర్గా రోడ్లోనే కొంచెం ఇవతలకు వస్తే చివరి ఇండ్లు మా పెద్దాయన ఇండ్లు. అక్కడ అప్పుడు ఒక చిన్న గుడిసె వేసుకొని మందిరం జరిపేవారు, సంఘం ఉండేది అక్కడ. మేము అందరం మరి క్వార్టర్స్లో ఉన్నాం. మేము ఆ క్వార్టర్స్ నుంచి అక్కడికి వచ్చి ఇంకా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలా. అందరూ వెళ్ళిపోయినా నేను వాడు పోవాలా. పోయేటప్పుడు వాడు ఏమన్నాడంటే, బ్లెస్సింగ్టన్ నువ్వు కళ్ళు మూసుకో, నేను నిన్ను పిలుచుకుపోతా, మళ్ళీ నేను కళ్ళు మూసుకుంటా, నువ్వు నన్ను పిలుచుకుపో అన్నాడు. అంటే సరేలేరా అన్న. సరే అని నేను కళ్ళు మూసుకున్నా. కాసేపటికి ఇద్దరం రొచ్చుగుంతలో ఉన్నాం. పక్కనే కాలువ ఉంది, ఆ కాలువలో దబా అని ఉన్నాం. కొత్త షర్టు మా నాయన ఎప్పుడు కొనివాడు, రెడీమేడ్ షర్టు కొనిచ్చాడు మా నాయన. ఎప్పుడు ఆయన్నే బట్ట తీసుకొచ్చి కుట్టేవాడు. అప్పుడు ఆయన నేను అడిగినానని చెప్పి ఏదో రెడీమేడ్ షర్టు కొనిచ్చిండు. అది మా అదృష్టం. దాంట్లో పన్నామా. అప్పట్లో ఆ కాలువలో ఏం చేసేవాళ్ళంటే ఆ మందు కొట్టేవాళ్ళు. అది ఒకలాగా ఆయిల్ ఉంటుంది మందు. అది మొత్తం అయింది బట్టలకంతా. ఏందిరా మళ్ళీ వాడు నా మీద పడింది కాక ఏడుస్తూ ఉన్నాడు. వాడు గట్టి గట్టిగా అరుస్తున్నాడు. లేచిన తర్వాత ఏందిరా ఎట్ట పన్నాంరా అంటే వాడు కూడా కళ్ళు మూసుకున్నాడంట. గుడ్డివారి దారి చూపిస్తే ఇట్టే ఉంటుంది. మనమే సరిగా లేఖనాలు తెలుసుకోక మనమే తప్పుదారి పడితే, మనం తప్పుదారి పట్టింది కాక ఇంకొకరిని కూడా తప్పుదారిలోకి పిలుచుకుపోతాం. కాబట్టి మనం ఏం చేయాలి? లేఖనాలు సరైన రీతిలో ఎరిగి ఉండాలి. అందుకోసమే పదే చెప్తాను, మందిరానికి రండి. ఎందుకంటే లేఖనాలు మనం తెలుసుకోవాలి, దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. మా ఆదివారం ఒక్కటే వింటాం, పోనీ అదన్నా జ్ఞాపకం ఉంటుందంటే అది కూడా లేదు. మళ్ళీ బయటికి పోయేసరికి మర్చిపోతాం. ఇంకా మనం ఎప్పుడు ఎరగాలి దేవుని యొక్క వాక్యాన్ని? ఎక్కడ సమయం దొరికినా దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తి మనం చూపించాలి. రెండవ సంగతి ఏంటంటే దేవుని శక్తిని ఎరగక పొరబడుతూ ఉన్నారు. దేవుని యొక్క శక్తి కూడా అర్థం కావడం లేదు. ఆనాడు ఇశ్రాయేలు కూడా ఐగుప్తు నుంచి వారు బయటికి రావాలంటే దేవుడు అక్కడ 10 అద్భుత కార్యాలు చేశాడు. అవన్నీ కళ్ళారా చూచారు వాళ్ళు. దేవుని శక్తి తెలియదా అంటే తెలుసు. కానీ ఒక సమయంలో ఆ ఎర్ర సముద్రం ముందుకు వచ్చేసరికి ఇంకా గొణుగుతూ ఉన్నారు. మాకు అక్కడే బాగుంది కదా, మాకేం అక్కడ సమాధులు లేవని ఇక్కడ పిలుచుకొని వచ్చావా? ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసి నడిపించాడు. కానీ ఆ తర్వాత కూడా వారు దేనికోసం అడుగుతూ ఉన్నారంటే తిండి కోసం అడుగుతూ ఉన్నారు. ఒక మాట కీర్తనల గ్రంథంలో ఏమని ఉంటుందంటే 78వ కీర్తనలో అనుకుంటాను,
ఈ అరణ్యంలో మాకు ఆహారం సిద్ధపరచగలడా అన్నారు. అంటే సిద్ధపరచలేడు అని. అరణ్యంలో మాకు ఆహారం సిద్ధపరుస్తాడా? ఆయన శక్తిని ఎరగక మాట్లాడుతూ ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఆయన సిద్ధపరచలేదా? ఆకాశం నుంచి వారి కోసం మన్నాను కురిపించాడు పరలోకం నుంచి. ఆయన శక్తిమంతుడు, కానీ ఆయన యొక్క శక్తిని ఎరగక మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అద్భుత కార్యాలు చూశారు, అన్నీ చూశారు, కానీ ఈ అరణ్యంలో ఆయన మా కోసం ఆహారం సిద్ధపరుస్తాడా? మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు, కానీ ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఇంకెక్కడ లేనా అంటే ఇంకా దేవుడు కూడా ఏం చేయలేడులే అన్నట్టు మాట్లాడతాం. ఆయన చాలా తక్కువ చేసి మాట్లాడతాం మనం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, కానీ ఆయన కూడా మరి ఆయనకు వయసు అయిపోయింది. ఇంకా దాదాపుగా 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నీ యొక్క సంతానం నేను ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను, ఇసుక రేణువుల వలె చేస్తాను అని అన్నాడు. అనిన తర్వాత కొంతకాలం గడిచిపోయింది. అప్పుడు మళ్ళీ అబ్రహాం అన్నాడు, ఇంకా ఎక్కడలే, ఇదిగో నా దాసుడే నా ఇంటికి వారసుడు అవుతాడేమో అంటే దేవుడు మళ్ళీ ఖచ్చితంగా చెప్పాడు, లేదు, నీ గర్భవాసమున పుట్టినవాడే నీకు వారసు. ఖచ్చితంగా చెప్పాడు దేవుడు, నీ దాసుడు కాదు, ఇంకోరు కాదు, నీ గర్భవాసమున పుట్టినవాడే నీకు వారసుడు అవుతాడని. మరి అప్పటికన్నా నమ్మకంగా ఉన్నాడా అంటే లేదు. కొంతకాలం గడిచిపోయినాక ఇంకా దాదాపు ఒకవేళ 85 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు ఎదురు చూశాడు. 85 సంవత్సరాలు వచ్చినాయి. ఆయనకి 85 సంవత్సరాలు అంటే ఆయన భార్య శారాకు 75 సంవత్సరాలు దాదాపుగా. ఇంకా అనుకుంది శారమ్మ, ఇంకా నాకు ఎక్కడ పిల్లలు పుడతారులే అనుకొని అబ్రహాముని పిలిచి చెప్పింది, ఇదిగో నా దాసి ఉంది కదా హాగరు, ఆమెను తీసుకొని పోవని. దేవుడు అనుకుంటే హాగరు కూడా పిల్లలు పుట్టరు కదా, హాగరు కూడా పిల్లలు పుట్టరు, కానీ హాగరుతో పోయినాడు, సంతానం వచ్చింది. అందుకే దేవుడు 13 సంవత్సరాలు దేవుని యొక్క దర్శనం లేదు అబ్రహాముకు. 13 సంవత్సరాలు గడిచిన తర్వాత చూడండి, ఆదికాండం 16వ అధ్యాయం చివరి వచనం చదువుదాం. ఆదికాండం 16వ అధ్యాయం చివరి వచనం, 17వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. హాగరు అబ్రాహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాహాము 86 ఏండ్లవాడు. అబ్రాహాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు. అంటే ఆయన సర్వశక్తి గల దేవుడని మర్చిపోయినాడు అబ్రాహాం. అందుకోసమే భార్య చెప్పింది కదా అని హాగరుతో వెళ్ళిపోయి కుమారుడైతే కలిగాడు. అప్పుడు ఎంత వయసు? 86 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత వయసు? 90 ఏండ్లవాడు. అంటే దాదాపుగా 13 సంవత్సరాలు దేవుని యొక్క దర్శనాన్ని కోల్పోయాడు. ఆ 13 సంవత్సరాల తర్వాత దేవుడు దర్శనమిచ్చి అంటా ఉన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడు. పుట్టలేదా? చాలా గర్భం దాల్చలేదా? చాలా గర్భం దాల్చింది. 90 సంవత్సరాలు ఉన్నప్పుడు గర్భం దాల్చింది ఆమె. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అన్నాడు. అదే శారాతోనే అన్నాడు కదా. 18వ అధ్యాయంలోనికి వస్తే ఆమె పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, మీదటికి ఈ కాలంలో నీ యొద్దకు నిశ్చయముగా మళ్ళా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి నా గుడారపు ద్వారముందు వినుచుండెను. అబ్రహామును శారాయు బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనక శారా, నేను బలము ఉడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. ఆయనకు అసాధ్యమైనది, ఆయన శక్తిమంతుడు. అయితే దేవుని శక్తిని ఎరగక ఆమె చేసిన పెద్ద పొరపాటు ఏంటి? హాగరును పంపించింది. హాగరు సంతానం ఇష్మాయేలు. ఆ ఇష్మాయేలుల సంతానానికి, ఇశ్రాయేలు సంతానానికి నేటికి యుద్ధం జరుగుతూ ఉంది. ఎంత పొరపాటు జరిగింది ఆమె ద్వారా. లేఖనాలను ఎరగక, దేవుని యొక్క శక్తిని ఎరగక, దేవుడు శక్తిమంతుడు, నాకు ఖచ్చితంగా ఎంత వయసైనా పర్లేదు, దేవుడు వాగ్దానం చేశాడు, నాకు కుమారుని ఇస్తాడు అని ఎరగక ఆమె హాగరును పంపించడం ద్వారా హాగరు నుంచి వచ్చిన సంతానానికి నేటికి దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలుకు నేటికి యుద్ధం జరుగుతూనే ఉంది. కాబట్టి ఒక్క పొరపాటు ఎంత పనిచేస్తుంది? దేవుని యొక్క శక్తిని ఎరగక ఆనాడు వారు చేసినటువంటి పొరపాటును గురించి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కొత్త నిబంధనలోనికి వస్తే యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు విషయాన్ని మనం చూస్తాం. మరి మార్తా, మరియా, లాజరు యేసు ప్రభు ప్రేమించినటువంటి కుటుంబం.
ఇద్దరు చాలా ప్రేమించారు. మార్త ఆయన ఇంటికి పిలుచుకుంది, మరియమ్మ ఆయన పాదాల దగ్గర కూర్చొని బోధ వింటూ ఉంది, మార్తమ్మ పరిచారం చేస్తూ ఉంది. ఆ తర్వాత 12వ అధ్యాయంలో కూడా ఆమె పరిచర్య చేసిన సంగతి మనం చూస్తాం. అంటే అంతగా యేసు ప్రభువును ప్రేమించింది. కానీ మరి తన తమ్ముడైనటువంటి లేక తన సహోదరుడు చనిపోయినప్పుడు యేసు ప్రభువు 4 దినములైన తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత చూడండి, మార్తకు యేసు ప్రభువుకు జరిగే సంభాషణ అక్కడ మనం చూస్తాం. 11వ అధ్యాయం యోహాను సువార్త 23వ అధ్యాయం. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును అంటా ఉంది. నీ సహోదరుడు లేస్తాడు అని ఆయన చెప్తా ఉంటే అంత్యదినమున పునరుత్థానంలో లేస్తాడని నాకు తెలుసు ప్రభు అని తర్వాత సమాధి దగ్గరికి పోయినాక అంటా ఉంది. అక్కడ చూడండి 39వ వచనంలో యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరుడైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైంది కనుక ఇప్పటికి వాసన కొడుతుంది ప్రభువా అంటా ఉంది. అంటే దేవుని శక్తిని ఎరగనటువంటి మార్త మంచి మరి యేసు ప్రభువుకు ప్రియమైనటువంటి ఒక శిష్యురాలుగా ఉంది. యేసు ప్రేమించినటువంటి కుటుంబమే. కానీ ఆమె దేవుని యొక్క శక్తిని ఎరగక ఆమె అంటా ఉంది వాసన కొడుతుంది ప్రభు అని. దేవుడు ఆయన లేపాడా లేదా? యేసు ప్రభు లాజరును లేపాడు ఆయన సమాధిలో నుంచి. కానీ ఎరుగక మాట్లాడినటువంటి ఆ యొక్క మార్తను గురించి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడైనా దేవుణ్ణి ఎరగకుండా ఆమె మాట్లాడుతూ ఉంది. అప్పుడేమో అనింది, ఏమంటా ఉంది, పునరుత్థానమందు లేస్తాడు ప్రభు అంటే అప్పుడు లేపుతామని నాకు తెలుసు, కానీ ఇప్పుడు మాత్రం ఆ శక్తి నీకు లేదు. అప్పుడు ఉంటుంది నీకు శక్తి, కానీ ఇప్పుడు లేదు అని. మానవుని యొక్క మాటలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే దేవుడే, కానీ ఇప్పుడు ఇంకా ఆయన చేత కాదులే, డాక్టర్లు చెప్పేసినారన్నా ఇంక అయిపోయిందంతా, ఇంకా చచ్చిపోతాడంట అంటే ఇంక నీకు చేత కాదులే దేవా అని. ఏదో బాగున్నప్పుడు అయితే ఆయన కొంచెం చేసేవాడేమో, ఇంకా అయిపోయింది అంతా చెప్పేసినారు, ఇంకా పోయి సమాధి సిద్ధం చేసుకుందామని. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. వాస్తవానికి మా పెద్దన్న అందరికంటే పెద్దోడు, ఆయనకు ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత కర్నూలు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆయన్ను. ఇంకా ఆయన బ్రతుకుతాడని ఎవరు అనుకోలేదు. ఒకలాంటి గొరక అంటారు, భయంకరమైన గొరక వస్తూ ఉంది, తలకు పెద్ద గాయమైంది, ఇంకా బతుకుతాడని ఎవరు అనుకోలేదు. ఆ సమయంలో మరి ఇంకా మా బంధువులంతా కూర్చొని వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఏంటంటే ఇంకా అయిపోయింది, ఇంక ఎట్లా ఎక్కడ తీసుకుపోదాం అన్నట్టు మాట్లాడుకుంటూ ఉన్నారంట. అయితే మా వదినమ్మ ఆమె విశ్వాసాన్ని కోల్పోలే. ఆమెకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏందా మళ్ళీ అందరూ మా బంధువులంతా మంచి విశ్వాసులే. మా నాయన కూడా ఉన్నాడు అప్పుడు అక్కడే, ఆయన కూడా మంచి విశ్వాసే మరి. కానీ అందరూ అలాగ అనుకుంటా ఉంటే ఆమె విశ్వాసాన్ని కోల్పోకుండా ఒక డాక్టర్ ఉన్నాడు, సీతారామయ్య అని ఉండేవాడు కదా, సీతారామయ్య ఆయన పేరు ఏదో ఉంది. ఆయన చాలా మంచి డాక్టర్. ఆయన వస్తే మాత్రం ఖచ్చితంగా అవుతుంది అని మాట్లాడుకుంటా ఉంటే ఈమె ఒక ఆటో పట్టుకొని బయలుదేరి వెళ్ళిపోయింది డాక్టర్ దగ్గరికి. పోయి ఆయన పిలుచుకొని వచ్చింది. ఆయన పిలుచుకొని వచ్చిన తర్వాత ఆయన అక్కడే ఆపరేషన్ థియేటర్ కూడా పిలుచుకొని పోకుండా ఇక్కడ కోశారు. అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ బ్లడ్ క్లాట్స్ అన్ని గడ్డగట్టినటువంటి రక్తాన్నంతా తీయడానికి మొత్తానికి చిన్నగా కోసి అదంతా బయటికి తీశారు. ఆయన బ్రతికాడు తర్వాత. అంటే ఆమె కూడా దేవుని దగ్గర ప్రార్థించింది ఏంటంటే, హిజ్కియాకు దేవుని నువ్వు మళ్ళీ జీవం ఇచ్చావు కదా, వయసు ఇచ్చావు కదా, ఆయుష్ ఇచ్చావు కదా ప్రభువా, అలాగే నా భర్తకు దయచేయి. నా పిల్లలు చిన్నవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు కావాలి కదా. నిజంగా దాదాపుగా దేవుడు అంత ఆయుష్ ఇచ్చాడు. నాకు తెలిసి 1998లో అనుకుంటాను ఆ యాక్సిడెంట్ అయింది. ఆయన చనిపోయింది ఎప్పుడంటే 2014లో చనిపోయాడు ఆయన. అప్పటికి పిల్లలు బాగా పెద్దవాళ్ళు అయిపోయారు. అంటే స్థిరపడలేదు కానీ ఒక మోస్తరు పెద్దవాళ్ళు అయిపోయారు. దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయింది, పెద్ద పాపకు పెళ్ళి అయింది, బాబు చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, దేవుని శక్తిని మనం ఎరగం కదా. డాక్టర్లు చెప్పినప్పుడు మనం అనుకుంటాం ఇంక అయిపోయింది, ఇంకేం చేయగలం అబ్బా, ఇంక అయిపోయింది, గురక పెడతా ఉన్నాడు, ఇంక అయిపోయింది. డాక్టర్లు కూడా చెప్పేస్తారు ఇంక లేదు నాయన తీసుకొని పోండి అని. కానీ దేవుడు శక్తి కలిగినటువంటి వాడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు.
ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. తమలపల్లి కుమార్ యొక్క మనుమడి విషయంలో కూడా నేను అదే చెప్పాను. డాక్టర్లు చెప్పారంటే డాక్టర్లు చెప్పిండొచ్చక దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. విశ్వాసం మాత్రం ఉండాలి, నమ్మకం ఉంచాలంతే. దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన చేయగలడు అనే నమ్మకం మనకుంటే ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఇలాంటి అనుభవాలు మనకు కూడా చాలామందికి ఉన్నాయి. అక్క కూడా ఉంది ఇక్కడే. అక్క భర్త విషయంలో జరిగిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి వారు కూడా ప్రభు దగ్గరికి రాగలిగారు. కాబట్టి ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. దేవుని యొక్క శక్తిని మనం ఎరగడం లేదు. ఎరగకపోతే ఏమవుతుందంటే అనుమానాలు వస్తాయి, విశ్వాసాన్ని కోల్పోతాం, భయం ఏర్పడుతుంది. కాబట్టి దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి వారంగా మనం ఉండాలి. దేవుని శక్తిని ఎరగకపోతే ఆశీర్వాదాన్ని కూడా కోల్పోతాం కొన్నిసార్లు. ఆయన శక్తిని అనుమానిస్తే కదా హాగరుతో పోయాడు. ఆ సంతానం దానివల్ల ఆయన సమస్యలు కొని తెచ్చుకున్నాడు, కానీ ఆశీర్వాదాన్ని కొని తెచ్చుకోలేదు ఆయన. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని శక్తిని మనం ఎరగాలి. దేవుని శక్తిని ఎరిగినటువంటి దావీదుని గురించి మనం చూస్తాం కదా. ఆయన గొల్యాతుతో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు అందరూ భయపడిపోతూ ఉన్నారు, కానీ ఈయన దేవుని శక్తిని ఎరిగినటువంటి వాడు, జీవము గల దేవుని సైన్యమును ఎదుర్కోవడానికి వీడంతటి వాడు అన్నాడు. యుద్ధము యెహోవాదే అని బయలుదేరినటువంటి వాడు, చిన్నవాడు, కానీ దేవుని యొక్క శక్తి తెలుసు. వాడు ఎంత పెద్దవాడైనా సరే నా దేవుడు నాకున్నాడు అని ఎదుర్కొనకుండా భయపడకుండా ఆయన ముందుకు వెళ్ళి జయించినటువంటి దావీదుని గురించి మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, లేఖనములను మనం ఎరిగిన వారంగా ఉండాలి. దేవుని శక్తిని మనం ఎరిగిన వారంగా ఉండాలి. లేఖనాలు ఎరగకపోతే మోసపోతాం. దేవుని లేఖనాలు ఎరగకపోతే విశ్వాసంలో సన్నగిలిపోతాం. లేఖనాలు ఎరగకపోతే మరి లోకానితో రాజీ పడతాం మనం. అంత మాత్రమే కాదు, మనం తప్పుదారి పట్టింది కాక ఇతరులను కూడా తప్పుదారి పట్టిస్తాం. కాబట్టి లేఖనాలు మనం తెలుసుకోవాలి. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు లేఖనాల్లో. సాతాను యేసు ప్రభువుని శోధించినప్పుడు కూడా ఆయన లేఖనాలు ఎత్తే మాట్లాడుతూ ఉన్నాడు సాతాను కదా. ఇగో ఇలాగ రాయబడింది కదా అంటే యేసు ప్రభు ఇదిగో మరి ఒక చోట ఇలాగూ రాయబడింది. ఒక్క వాక్యాన్ని తీసుకొని మాట్లాడితే సరిపోదు కదా. ఇగో యేసు నామమునే బాప్తీసం తీసుకోవాలంటే సరిపోదు. దానికి సరిపోయినటువంటి అనేకమైన లేఖనాలు కూడా మనం పరిశోధించాలి. ఏ సందర్భంలో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు. ఇది నేనంటే ఈ సందర్భం కాకపోయినా ఒక మాట నేను చెప్తాను. సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి అన్నప్పుడు కొంతమంది మాట్లాడే మాట ఏంటంటే అది కొరింథీలో ఉన్న సంఘానికి రాశాడు అని. కానీ కొరింథీకి రాసేటప్పుడు అక్కడ ఏం రాశాడంటే ఆయన సంఘములలో అని ఉంటుంది. సంఘములలో స్త్రీ మౌనంగా ఉండాలని రాశాడు, కానీ సంఘములో అంటే కొరింథీ సంఘానికి మాత్రమే వర్తించే విధంగా ఆయన రాయలేదు. తర్వాత తిమోతి పత్రికలో కూడా ఆ మాటలు మనం చూస్తాం. అంటే వారు మౌనంగా ఉండక ఏం చేయాలో కొన్ని సంగతులు అక్కడ రాయబడి ఉన్నాయి. అయితే మన బ్రదరన్ సంఘాల్లో సంపూర్ణంగా వాళ్ళను మౌనంగా పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి, కానీ వాస్తవానికి మౌనంగా ఉండడం అంటే వారి యొక్క అధికారం ఉండకూడదు. ఒకవేళ సంఘాన్ని నడిపించేటటువంటి వారు ప్రార్థన చేయమన్నా వాక్యం చదవమన్నా వారు చెప్పినప్పుడు వారు నోరు తెరిచి ప్రార్థన చేయొచ్చు, వాక్యం చదవచ్చు. కానీ బ్రదరన్ సంఘాల్లో అది కూడా కనపడడం లేదు. వారు మరి ఆ విధమైనటువంటి ఒక ధోరణిలో పోతూ ఉన్నారు. కాబట్టి మొదటి నుంచి మన సంఘం కూడా అదే విధంగా వచ్చింది. కాబట్టి అక్కడికి కొన్ని సమయాల్లో నేను ఈ సాక్ష్యాలు చెప్పవలసి వచ్చినప్పుడు మధ్య కూడికలప్పుడు లేక ప్రత్యేకమైన కూడికల్లో వారికి అవకాశం ఇస్తూ ఉన్నాను. కాబట్టి లేఖనాలు మనం తెలుసుకోవాలి. లేఖనాలు ఎరగకపోతే పొరపాట్లు చేస్తాం, తప్పులు చేస్తాం. ఆనాడు వాళ్ళు కూడా లేఖనాలు ఎరగక ఆయన దగ్గరకు వచ్చారు పరిసయ్యులు. పునరుత్థానం లేదు అని సంపూర్ణంగా నమ్మారు. అసలు పునరుత్థానం అయిన తర్వాత పరిస్థితులు ఏంటో అది ఎరగనటువంటి పరిస్థితిలో వారు ప్రభు దగ్గరకు వచ్చారు. వారు వేసినటువంటి ప్రశ్న మనం ఇందాకనే అనుకున్నాం. ఒక స్త్రీని గురించినటువంటి మాటలు మాట్లాడారు. ఇక మరి ధర్మశాస్త్రంలో ఈ విధంగా రాయబడి ఉంది, భర్త చనిపోతే పిల్లలు లేకుండా మళ్ళీ ఇంకొకరిని చేసుకోవాలి కదా. 7 మంది ఉన్నారు, 7 మందిని చేసుకుంది, 7 మంది చనిపోయినారు, ఈమె కూడా చనిపోయింది, మరి పునరుత్థానంలో ఎవరికి ఈమె భార్య అని అర్థం లేనటువంటి ఒక ప్రశ్న. యేసు ప్రభు వారు చాలా బాధపడి ఆయన అంటా ఉన్నాడు, ఆ పునరుత్థానంలో ఎవరు పెళ్లికి ఇవ్వబడరు, ఎవరు పెళ్లి చేసుకోరు ఆయన, వారు దేవదూతల్లాగా ఉంటారు. కాబట్టి లేఖనాలు మనం ఎరగాలి. దేవుని శక్తిని ఎరగకపోతే కూడా మనం పొరపాటు పడతాం. దేవుని శక్తిని ఎరగకపోతే మనం అనుమానాలు మనకు వస్తాయి.
అబ్రహాము అంత విశ్వాసులకు తండ్రి అయినప్పటికీ ఆయన కూడా తొట్టిల్లినటువంటి అనుభవం. దేవుని శక్తిని ఎరగకపోతే మనం కూడా తప్పుదారులు వెళ్ళిపోతాం. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండవలసిన వారమని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి యేసుప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. దాని గురించినటువంటి లేఖనాలు ఉన్నాయి కదా. ఆయన రాబోతూ ఉన్నాడు, ఆయన ఎప్పుడు వస్తాడో, అకస్మాత్తుగా వస్తాడని రాయబడింది. వాటికి కొన్ని సూచనలు రాయబడ్డాయి. అయితే ఆ లేఖనాలు మనం ఎరగకపోతే మనం పొరపాటు పడిపోతాం, తప్పుదారిలో వెళ్ళిపోతాం. ఆయన రాకడ సమయానికి మనం ఆయనను ఎదుర్కోలేం. ఒక్క మాట చదివి నేను ముగిస్తాను చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన రాకడను గురించిన సంగతులు రాస్తూ, మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనం. ఆ దినమైనను గడి అయినను 11వ వచనం. అంతగా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మేము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఇది లేఖనాల్లో రాయబడింది. ఆ దినం ఎప్పుడు వస్తుందో, ఆ గడి ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి అని. మనము లేఖనాలు ఎరగక ఏదో ఎప్పుడో వస్తాడులే అయినా, ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు వీళ్ళు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి వింటా ఉన్నా. మరి అప్పటి నుంచి చెప్తా ఉన్నారు వీళ్ళు, ఇంకెప్పుడు వస్తాడులే అని మనము మన ఇష్టానుసారంగా మనం జీవించగలిగితే అకస్మాత్తుగా ఆయన వస్తే ఏం జరుగుతుంది అంటే, అప్పుడు తలుపు వేయబడేను. తలుపు వేయబడుతుంది అంతే. అయ్యా అయ్యా నాకు తలుపు తీ అంటే అప్పుడు ఏం ప్రయోజనం లేదు. కాబట్టి లేఖనాలు ఎరిగినటువంటి మనం ఆయన రాకడ ఎప్పుడో తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక పొరపాట్లు చేయకుండా, తప్పుదారిలో వెళ్ళకుండా మనం బహుజాగ్రత్తగా ఉండి లేఖనాలను తెలుసుకొని దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి వారమై చాలా భయముతో భక్తితో దేవుని యొక్క రాకడకు ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ మెలకువగా ఉండమన్నాడు ఆయన. మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. ఇవి ఏవి ఎరగకపోతే మాత్రం ఖచ్చితంగా మనం పొరపాటు చేసి తప్పుదారిలో వెళ్ళిపోయి ఆయన రాకడ సమయానికి మనం ఆయన ఎదుర్కోలేము. తలుపు వేయబడుతుంది. అప్పుడు అయ్యా అయ్యా నాకు తలుపు తీయంటే ఆయన తీయడు. అయిపోయింది, ఆయన తలుపు వేసినాక అయిపోయింది ఇంకా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, లేఖనాలు తెలుసుకుందాం. లేఖనాలు తెలుసుకోవాలంటే ప్రతి దినము మనం బ్రతికిన దినములన్నీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి, వినాలి కదా. మనకు లేఖనాలు చదవడం రాకపోతే విందాం, దేవుని సన్నిధికి వద్దాం, దేవుని యొక్క మాటలు వినబడతా ఉంటే విందాం, ఏం చెప్తా ఉన్నాడో తెలుసుకుందాం, లేఖనాల్లో ఏముందో ఎరుగుదాం, దాని ప్రకారం జీవిద్దాం. ఆయన రాకడ సమయంలో ఆయన ఎదుర్కొనే వారంగా ఉండడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక.